కుమ్మరి శాలివాహన కులస్తులకు రాజకీయంగా రావాల్సిన పదవులు రాజకీయ పార్టీలు కేటాయించాలని శాలివాహన సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర కర్నూలులో అన్నారు. శాలివాహన సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా కర్నూలులోని బీసీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని, జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలో పదవులను అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని త్వరలో కలుస్తామని తుగ్గలి నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి పుల్లయ్య పాల్గొన్నారు. ఈనాటి ఇచ్చినటువంటి మన జనరల్ సెక్రటరీ అయినటువంటి బావగారు బజారప్ప గారు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. డబ్బులు ఇచ్చుకుంటున్నారు కాబట్టి సంఘాన్ని ఎవరైతే నడపగలని చెప్పేసి అనుకుంటున్నారో ఆర్థికంగా అవసరం వచ్చినప్పుడు అన్ని విషయంలో అయితేనేమి జన సమీకరణ చేసుకునే విషయంలో అయితేనేమి ఒకడ సమయాన్ని కలిగి దేనైనప్పటికీ కూడా మరీ ముఖ్యంగా గమనిస్తే వారు ఎక్కడ నా పదవులు ఆశిస్తున్నారో ఎక్కడ ఏం చేస్తున్నారో కానీ సంఘంలో నా గవర్నమెంట్కి పదవి కావాలనో చుట్టానికి కావాలనో ఎవరి గురించి ఇంతవరకు నాకెప్పుడు పదవి కావాలని కానీ లేదా మా వాళ్ళ పదవి కానీ ఎప్పుడు కూడా కోరుకోండి అన్నమాట. పదవిని తీస్తే న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఈరోజు ఉన్నాయన్నమాట. మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా జిల్లాలో కొన్ని పంచాయతీలైనా సరే కొన్ని వార్డులైనా కులం ఐకమత్యంగా ఉండాలి. ఫలాని కులీయులు ఫలాని కులస్తులు ఫలాని జిల్లాలో ఒక మంచి పద్ధతులతో ఉన్నాయని చెప్పేసి అనాలి. ఏ జిల్లాల నుంచి కానీ ఏ కులాల నుంచి కానీ మీ కులంలో వాళ్ళు ఇట్లా అని చెప్పేసి అని పేరు తెచ్చుకోకుండా మరి కులం కూడా మరి అంత పాపులేషన్ ఉందని చెప్పేసి కులగణనలో వైసీపీ ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈరోజు మన కుమ్మరి శాలివాన సంఘాన్ని బలోపేతం చేయడానికి, ఎందుకంటే ఈ సంఘంలో ఏదో కేవలం ప్రభుత్వాలు ఏ రకంగా ఆలోచన చేస్తా ఉన్నాయంటే జనాభా తక్కువ ఉందనో ఓటర్స్ తక్కువగా ఉన్నారనేటువంటి ఆలోచనతో కుమ్మరి కులానికి సంబంధించి సరైనటువంటి న్యాయం చేయడం లేదనేది మాత్రం వాస్తవమని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకోసమే మా సంఖ్యాపరంగా అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మరి శాలివాన సంక్షేమ సంఘం అన్ని రకాలుగా ఐకమత్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాసడగా ఉండడానికి నాయకత్వం వహిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సంగతి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మా సంఘాన్ని ఈరోజు ఎన్నికలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో 26 జిల్లాల్లో కాదు 28 జిల్లాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా కొత్త 3 జిల్లాలు కూడా వచ్చాయి. ఆ జిల్లాలు కూడా కలుపుకొని అన్ని జిల్లాగా చాలా వెనకబడి ఉన్నాం. మరి రాజకీయంగా మాకున్నటువంటి కావాల్సినటువంటి ఏవైతే మాకు అవసరం ఉందో, ఎందుకంటే మా బాని వినిపించడానికి మాకు కూడా రాజకీయంగా నేను చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా మన శాలివాహన సోదరులు అంటే కుమ్మరి కులస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించి వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోవడము, ఈ సంఘం తరఫున ఒక అధ్యక్షునిగా నేను ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో పిలిచినా మన కర్నూలు జిల్లాలో ఎక్కడ పిలిచినా వాళ్ళకి పోవడము, ప్రతి చోట నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదించి చేయడం జరిగింది. మరి ఈరోజు నా కాల పరిమితి అయిపోయింది కాబట్టి లాస్ట్గా నేను మరి మొన్న కూడా నేను వాయిస్ ఇచ్చినాను. వనబోయిన కార్యక్రమంలో కూడా వాయిస్ ఇచ్చినాను. మా కులంలో రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారని మొన్న కూడా చెప్పినాను. మన నాగేంద్రన్న మాత్రం రాజకీయంగా ఉన్నాడు కాబట్టి మనకి మీరు చంద్రబాబు తీసుకుపోయి ఆయన ఒక ఎమ్మెల్సీ పదవి రావాలని కూడా ఎంతోమంది కూడా ఆయనకు సపోర్ట్ కూడా చేస్తున్నాము. మరి ఇంతవరకు ఏం లేదు. ఆయన తెలుగుదేశంలో ఉండబట్టి కూడా మరి ఆయన చెప్పినాడు 20 సంవత్సరాలు పైన 30 ఏళ్ళు అయింది ఉండబట్టి అని. మరి ఆయనకి ఏం పదవులు కూడా ఇంతవరకు ఏం రాలేదు కాబట్టి మీరు ఆ దృష్టికి మీరు తీసుకుపోయి